ఆర్టికల్ 79 ప్రకారం ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ ఈ మూడింటిని కలిపి పార్లమెంట్ అంటారు. ఈరోజు పార్లమెంట్లో ఒక భాగమైన రాజ్యసభ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ వాట్ ఐ నో. రాజ్యసభను ఎగువ సభ, రాష్ట్రాల మేధావుల సభ, పెద్దల సభ, శాశ్వత సభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఇలా పలు రకాల పేర్లతో పిలుస్తారు. ఆర్టికల్ 80 రాజ్యసభ గురించి తెలియజేస్తుంది. రాజ్యసభకు ఎన్నికవ్వాలంటే ఉండాల్సిన అర్హతలను ఇప్పుడు చూద్దాం. భారతదేశ పౌరుడే ఉండాలి, 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, ఆదాయం వచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉండకూడదు, దివాలా తీసి ఉండకూడదు, దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటర్గా నమోదై ఉండాలి, మానసిక స్థితి సక్రమంగా ఉండాలి, 2 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు జైలు శిక్ష అనుభవించి ఉండకూడదు. ఎన్నికలలో పోటీ చేసే వ్యక్తి తన నామినేషన్ పత్రంతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ 25,000 రూపీస్ చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 12,500 రూపీస్ చెల్లించాలి. పోటీ చేసే వ్యక్తి 1 కంటే ఎక్కువ స్థానాలు పోటీ చేసినా ఒక సెక్యూరిటీ డిపాజిట్ సరిపోతుంది. నామినేషన్ పత్రంతో పాటు అభ్యర్థి తన ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర, వైవాహిక వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలి. రాజ్యసభ ఎన్నిక విధానం సౌత్ ఆఫ్రికా నుండి గ్రహించబడింది. రాజ్యసభకి ఇండియాలో ఏ స్టేట్ నుండి అయినా కంటెస్ట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి చెందినవారే, కానీ కర్ణాటక నుండి 3 సార్లు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. రాజస్థాన్ నుండి కూడా రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రెజెంట్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, జీవీఎల్ నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్కి చెందినవారే, కానీ వేరే స్టేట్స్ నుండి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఒకవేళ సభ్యులు లోక్సభకు పోటీ చేసి ఓడిపోతే రాజ్యసభకు పోటీ చేసి గెలిచే అవకాశం ఉంది. అంతేకాకుండా కొంతమంది సభ్యులు మొదట మినిస్టర్స్గా ఎన్నిక కాబడిన తర్వాత రాజ్యసభ ఎంపీలుగా ఎన్నిక కాబడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు 30th May 2019 మినిస్టర్గా ఎన్నిక కాబడితే 5th July 2019 రాజస్థాన్ రాజ్యసభ మెంబర్గా ఎన్నిక కాబడ్డారు. ఈ విధంగా మొదట మినిస్టర్స్గా ఎన్నికైన అభ్యర్థి 6 నెలలలోపు ఏదో ఒక పార్లమెంట్ స్థానం నుండి ఎన్నికవ్వాలి. రాజ్యసభ సభ్యుల సంఖ్యను పార్లమెంట్ నిర్ణయిస్తుంది మరియు రాజ్యసభ సభ్యుల సంఖ్యను గూర్చి 4th షెడ్యూల్ తెలియజేస్తుంది. పాపులేషన్ బేస్ చేసుకొని సీట్లను అలాట్ చేస్తారు. రాజ్యసభ మొత్తం సీట్ల కెపాసిటీ 250, ప్రెజెంట్ ఫీల్డ్ సీట్స్ 245. ఈ 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ఈ 12 మెంబర్స్ ఎవరంటే లిటరేచర్, ఆర్ట్, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్ మొదలగు రంగాల్లో ప్రసిద్ధులైన వారిని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ప్రెసిడెంట్ నామినేట్ చేసిన ఈ 12 మెంబర్స్కి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఓటు వేసే అధికారం ఉంది, కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఓటు వేసే అధికారం లేదు. ఎందుకంటే మొదటగా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగాలి, తర్వాత ప్రెసిడెంట్ ఈ 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు. కాబట్టి రాజ్యసభ సభ్యులను ఇండైరెక్ట్గా ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యులను రాష్ట్ర విధాన సభ్యులు అంటే ఎమ్మెల్యేలు సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యుని ఎన్నిక విధానం ఈ ఫార్ములాపై ఆధారపడి జరుగుతుంది. లోక్సభ మెంబర్స్, రాజ్యసభ మెంబర్స్, స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటే లోక్సభ మరియు రాజ్యసభ మెంబర్స్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకుంటారు. ఈ విధమైన అర్హతలు కలిగి రాజ్యసభకు ఎన్నిక కాబడ్డ సభ్యులు ఆర్టికల్ 99 ప్రకారం ప్రెసిడెంట్ సమక్షంలో కానీ వారిచే నియమింపబడిన అధికారి సమక్షంలో కానీ ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్యసభ పదవీ కాలం 6 సంవత్సరాలు. మొత్తం రాజ్యసభ సభ్యులలో 1/3 వంతు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పదవీ విరమణ చేయగా వారి స్థానంలో క్రొత్త సభ్యులను ఎన్నుకుంటారు. రాజ్యసభ పవర్స్ అండ్ ఫంక్షన్స్. దేశంలో క్రొత్త అఖిల భారత సర్వీసులను అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ను సృష్టించమని పార్లమెంటుకు సూచించే అధికారం కేవలం రాజ్యసభకు మాత్రమే ఉంది. దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు లోక్సభ రద్దయితే ఆ సమయంలో రాజ్యసభ ప్రకటనను తప్పనిసరిగా పాటించాలి. బిల్లుని సవరించే అధికారం రాజ్యసభకు ఉంటుంది. మనీ బిల్ లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభకు వచ్చినప్పుడు కొన్ని సవరణలు సూచించే అధికారం రాజ్యసభకు ఉంటుంది, కానీ రిజెక్ట్ చేసే అధికారం రాజ్యసభకు ఉండదు. ఆర్డినరీ బిల్లుకి సంబంధించి సవరించే అధికారం, రిజెక్ట్ చేసే అధికారం రాజ్యసభకు ఉంటుంది మరియు 6 నెలల వరకు ఆర్డినరీ బిల్లును ఆపి ఉంచే అధికారం ఉంటుంది. ఇంపీచ్మెంట్ ద్వారా ప్రెసిడెంట్ని తొలగించడంలో రాజ్యసభ ప్రముఖ పాత్ర వహిస్తుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మొదలగు హయ్యర్ ఆఫీసర్స్ని తొలగించే అధికారం రాజ్యసభకు కూడా ఉంటుంది. ఇలా పలు రకాల అధికారాలను కలిగి ఉంటుంది రాజ్యసభ. రాజ్యసభ చైర్మన్ అండ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్.
ఆర్టికల్ 89 ప్రకారం రాజ్యసభ సమావేశాలకు వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరిస్తారు మరియు రాజ్యసభ సభ్యులలో ఒకరిని డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకుంటారు. రాష్ట్రపతి అనారోగ్యానికి గురైనప్పుడు, రాజీనామా చేసినప్పుడు, మరణం సంభవించినప్పుడు, ప్రెసిడెంట్ని రిమూవ్ చేసినప్పుడు, ప్రెసిడెంట్ లీవ్ మీద ఉన్నప్పుడు ఆర్టికల్ 65 ప్రకారం వైస్ ప్రెసిడెంట్ టెంపరరీ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. వైస్ ప్రెసిడెంట్ పదవి ఖాళీగా ఉన్నప్పుడు డిప్యూటీ చైర్మన్ ఆ పదవీ బాధ్యతలు చేపడతారు. సభలో బిల్ ప్రవేశపెట్టినప్పుడు, ప్రతిష్టంభన అంటే టై ఏర్పడినప్పుడు లేదా సమాన ఓట్లు వచ్చినప్పుడు చైర్మన్ తన క్యాస్టింగ్ ఓట్ని వినియోగించి ఆ బిల్లుని పాస్ చేస్తారు. రాజ్యసభ చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్లను పదవి నుండి తొలగించేటప్పుడు తొలగింపు తీర్మానపు నోటీసును 14 రోజుల ముందే ఇవ్వాలి. ఆర్టికల్ 67 ప్రకారం వైస్ ప్రెసిడెంట్ అయిన చైర్మన్ని తొలగించే తీర్మానం మొదట రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. ఎందుకంటే రాజ్యసభకి చైర్మన్గా అధ్యక్షత వహిస్తున్నారు కాబట్టి. రాజ్యసభలో అయితే ఎఫెక్టివ్ మెజార్టీతో, లోక్సభలో అయితే సింపుల్ మెజార్టీతో ఈ తీర్మానం పాస్ అవ్వాలి. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎవరిపైన అయితే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు వారు సభకి అధ్యక్షత వహించరాదు. అయితే వీరు సభకు హాజరవ్వచ్చు, మాట్లాడవచ్చు, కానీ ఓటింగ్లో పాల్గొనరాదు. చైర్మన్ అయిన వైస్ ప్రెసిడెంట్ తన రిసిగ్నేషన్ లెటర్ని ప్రెసిడెంట్కి సమర్పించాలి. డిప్యూటీ చైర్మన్ తన రిసిగ్నేషన్ లెటర్ని చైర్మన్కి సమర్పించాలి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే రాజ్యసభ చైర్మన్కి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కి చిన్న తేడా ఉంది. చైర్మన్ రాజ్యసభలో సభ్యుడు కాదు, కానీ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ సభ్యులలో ఒకడు. ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభ చైర్మన్ సభ యొక్క నియమ నిబంధనల ప్రకారం కొంతమంది సభ్యులను ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్గా నామినేట్ చేస్తారు. రాజ్యసభ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆబ్సెంట్ అయినప్పుడు వీరిలో ఒకరు సభ అధ్యక్షునిగా పనిచేస్తారు, సభ యొక్క విధులు నిర్వహిస్తారు. రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఈ పదవులు ఖాళీగా ఉంటే ప్యానెల్ సభ్యులు అధ్యక్షత వహించరాదు. కేవలం వారు ఆబ్సెంట్ అయినప్పుడు మాత్రమే అధ్యక్షత వహించాలి. అడిషనల్ పాయింట్స్. రాజ్యసభకి ఎన్నికైన ఫస్ట్ ఫిల్మ్ యాక్టర్ పృథ్వీరాజ్ కుమార్ గారు, ఫస్ట్ యాక్ట్రెస్ నార్గిస్ దత్ గారు. రాజ్యసభలో ఎక్కువ సీట్లు కలిగిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ 31, మహారాష్ట్ర 19, తమిళనాడు 18, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ 16, కర్ణాటక 12, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ 11. అదేవిధంగా తక్కువ సీట్లు కలిగిన రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, త్రిపుర. ఇవన్నీ రాజ్యసభలో కేవలం ఒక సీటు మాత్రమే కలిగి ఉన్నాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే యూనియన్ టెరిటరీస్లో కేవలం ఢిల్లీ అండ్ పుదుచ్చేరి మాత్రమే రాజ్యసభలో స్థానాలు కలిగి ఉన్నాయి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో రాజ్యసభ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో లోక్సభ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.